కొన్ని బంధాలు రక్త సంబంధంతో కాదు, మనసుతో ముడిపడతాయి. ఇది మాణిక్య, ఆమె కూతురు గీతాంజలి కథ. వెల్కమ్ టు గీతాంజలి లేఖ పార్ట్ 1. మాణిక్య ఒక ప్రభుత్వ టీచర్. పెద్ద ఆశలు ఏమీ లేవు, కానీ తన కూతురు గీతాంజలిని స్వతంత్రంగా ధైర్యంగా జీవించాలని కోరుకుంది. ఇద్దరి బాండింగ్ చాలా స్పెషల్. తల్లి కూతురులా కాదు, మంచి స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. గీత ప్రతి చిన్న విషయం తల్లితో పంచుకునేది. ఆ నవ్వుల్లో అమాయకత్వం, ఆ బంధంలో ఆప్యాయత. మాణిక్య గీతను ఇంటర్ హాస్టల్లో జాయిన్ చేసింది. నీ కలలను కంటూ ముందుకు వెళ్ళు, నేను నీ వెన్నంటే ఉంటా అని చెప్పింది. గీత అలాగే అమ్మా అని ఆమెను గట్టిగా హత్తుకుని ఏడ్చింది. ఇప్పటి వరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. ఇద్దరు భారమైన హృదయాలతో వీడ్కోలు చెప్పుకున్నారు. గీత హాస్టల్లో చాలా చిలిపిగా ఉండేది. అబ్బాయిలతో స్నేహం, సినిమాలు, స్పోర్ట్స్, చదువు, ఇదే తన ప్రపంచం. ఇప్పుడు ఒక సెకండ్ షో ఫ్రెండ్స్తో వెళ్ళి వార్డెన్కి పట్టుబడింది. వార్డెన్ ఆమె మదర్కి ఫోన్ చేశాడు. కానీ మాణిక్య నవ్వుతూ చిన్నపిల్ల కదా, నేర్చుకుంటుంది అని సర్ది చెప్పింది. ఆ స్వేచ్ఛే గీతను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఆ రోజు గీతకి తెలియదు, హాస్టల్ గేట్ వెనక ఆమె జీవితంలోని కొత్త అధ్యాయం. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇందులో. సో మీకు ఫస్ట్ పార్ట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.